మంచువారి ఇంటి మంట ఆరినట్టే ఆరి మళ్లీ రగులుకుంటోంది. రోజుకో కోణం బయటపడుతోంది. ఇంతకీ మోహన్ బాబు మద్దతు ఎవరివైపు? మంచు విష్ణు, మనోజ్లలో ఆయనకు ఇష్టమైన కొడుకెవరు? బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. గత కొంతకాలంగా మంచువారి ఇంట జరుగుతున్న రచ్చ అందరికీ తెలిసిందే. ఇది ఆస్తి కోసం అన్నదమ్ముల ఫైట్ అని ప్రచారం జరుగుతున్నా లోపల అసలు మ్యాటర్ ఏముంది అనేది మాత్రం ఎవరికీ తెలియని మిస్టరీగానే మిగిలిపోయింది. మంచువారి ఫ్యామిలీ ఒకప్పుడు చాలా ప్రశాంతంగా ఉండేది. మోహన్ బాబు కూతురు లక్ష్మితో పాటు కొడుకులిద్దరూ విష్ణు, మనోజ్లు కలిసిమెలిసి ఉండేవారు. వీరి మధ్య ఎప్పుడు గొడవలు వచ్చినట్టుగా వార్తలేవీ బయటకు రాలేదు. ఎక్కడికి వెళ్ళినా కలిసిమెలిసి వెళ్లేవారు. ఫ్యామిలీ అంతా కలిసి సినిమాలు కూడా చేశారు. కొన్ని సినిమాలు కూడా నిర్మించారు. కానీ వీరి మధ్య గొడవలు ఉన్నట్టు ఎప్పుడు బయటపడిందంటే మనోజ్ రెండో పెళ్లి నుంచే వీరి మధ్య మనస్పర్ధలు బయటకు వచ్చాయి. అంతకుముందు ఎప్పుడు ఇవి స్టార్ట్ అయ్యాయి అనేది తెలియదు. అప్పట్లో మనోజ్పై విష్ణు అనుచరులు దాడి చేసినప్పటి నుంచి మంచువారి మంటలు బయటకు వచ్చాయి. ఆస్తుల గురించే ఈ గొడవలు జరుగుతున్నట్టు అప్పటి నుంచి ప్రచారం జరిగింది. దానికి తోడు మనోజ్ రెండో పెళ్లి చేసుకోవటం, అది కూడా పెళ్లై కొడుకు పుట్టి విడాకులైన అమ్మాయిని పెళ్లాడటం వారికి నచ్చలేదని తెలుస్తోంది. అప్పటి నుంచి ఈ రచ్చ కొనసాగుతూ అతి పెద్ద దుమారంగా మారింది. అదంతా పక్కన పెడితే ఇద్దరు కొడుకుల్లో మోహన్ బాబుకు ఎవరంటే ఇష్టం? ఈ గొడవల్లో విష్ణుకు సపోర్ట్ చేస్తున్న మోహన్ బాబుకు చిన్న కొడుకు మనోజ్ అంటే ఇష్టం లేదా? మనోజ్పై దాడి చేయించటం, ఆస్తుల్లో హక్కు లేదు అనటం లాంటివి చూస్తే మనోజ్పై మోహన్ బాబుకు ఉన్న కోపం వల్ల అలా అంటున్నాడా? లేక నిజంగానే మనోజ్ అంటే అతనికి ఇష్టం లేదా? మోహన్ బాబు ఈ గొడవలు జరుగుతున్న టైంలో ఓ ఆడియోను రిలీజ్ చేశారు. ఇంట్లో అందరికంటే మనోజ్ని ఎక్కువగా గారాబం చేశామని, చాలా ముద్దుగా పెంచామని, ఏదడిగినా కాదనకుండా ఇస్తూ వచ్చామని అన్నారు. కానీ మనోజ్ తాగి ఇంట్లో గొడవలు పడుతున్నాడని, ఏ పని చేయకుండా తాగుతూనే ఉన్నాడని ఆయన ఆరోపణ. అంతేకాదు పనివారిపై చేయి చేసుకుంటున్నాడని, ఆస్తి కోసం తనపై దాడి కూడా చేశారని అన్నారు. ఆస్తి నా ఇష్టం, నా కష్టార్జితం, ఎవరికైనా ఇచ్చుకుంటాను, లేదంటే అనాథాశ్రమానికి రాస్తాను అని కూడా మోహన్ బాబు అన్నారు. దీన్ని బట్టి చూస్తే ఆయనకు మనోజ్ అంటే ప్రేమ ఉంది, కానీ మనోజ్ చేసే పనుల వల్ల ఫ్యామిలీ ఇబ్బంది పడుతుంది అని టాక్. కానీ మరోవైపు ఈ విషయంలో మంచు విష్ణు హస్తం ఉంది అనేది మనోజ్ వాదన. తన తండ్రి మంచివాడని, కానీ విష్ణు ఎప్పుడూ పక్కనే ఉండి తండ్రిని ప్రభావితం చేస్తున్నాడని, తనపై ఉన్నవి లేనివి నూరిపోసి తనను దూరం పెట్టేలా చేస్తున్నాడని మనోజ్ వాదన. నిజానికి మంచు విష్ణు, మనోజ్ ఒక తల్లి బిడ్డలు కాదు. మోహన్ బాబు మొదటి భార్య విద్యాదేవికి లక్ష్మి, విష్ణు కలిగారు. ఆ తర్వాత ఆమె మరణించిన తర్వాత విద్యాదేవి చెల్లెలు నిర్మలాదేవిని ఆయన పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ మనోజ్ పుట్టాడు. అయితే చిన్నతనం నుంచి ఆ అలమరికలు లేకుండా హ్యాపీగా ఉన్న ఈ అన్నదమ్ములు ఆస్తి కోసం కొట్టుకుంటున్నారు. అయితే ఈ విషయంలో ఇద్దరు కొడుకుల్లో మోహన్ బాబు సపోర్ట్ మాత్రం పెద్ద కొడుకు విష్ణుకే ఇస్తున్నారు. అయితే అటు మనోజ్ మాత్రం తన తండ్రి తప్పులేదని, అతన్ని మ్యానిపులేట్ చేస్తూ తనపై ద్వేషాన్ని నింపుతున్నారని విష్ణును ఉద్దేశించి ఇండైరెక్ట్గా అంటున్నాడు. మోహన్ బాబుకు ఇద్దరు కొడుకులంటే ఇష్టమే, కానీ ఈ విషయంలో మాత్రం సపోర్ట్ పెద్ద కొడుక్కే. అంతేకాదు మంచు మనోజ్ తన ఇంటిని ఖాళీ చేయాలని మోహన్ బాబు నోటీసులు కూడా ఇచ్చాడు. చిన్న కొడుకుపై కోపంతో ఉన్న మోహన్ బాబు అతన్ని ఇంటి నుంచి బయటకు పంపించాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. మరి వీరి విషయం ఎంత దూరం వెళుతుందో చూడాలి. హైదరాబాద్ నుంచి ఈ ఇష్యూ తిరుపతి చేరింది. మరి అక్కడైనా ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందా లేదా అనేది చూడాలి.